బాయిలోన బల్లి పలికే, బండ మీద పడుకుంటే నల్లి కొరికే, బాలరాజుపేటలో బంగారం దొరికే, బంతిపూల తోటలో అందరూ ఊరికే. బావిలోన పడుకుంటే బావిలోన బల్లి పలికే, బండ మీద పడుకుంటే నల్లి కొరికే, బంగారు రాజుపేటలో బంగారం దొరికింది, బంతిపూ తోటలో అందరూ ఉరికే. ఎక్కడ కురికారు? బామల సత్యభామల ప్రోగ్రామ్ కురికారు. మళ్ళీ చెప్పు ఫాస్ట్ గా. ఏం పేరు అక్క నీ పేరు? నా పేరు రమాదేవి. బావ ఏం చేస్తాడు? బిజినెస్. బావ ఒక్కడే బిజినెస్ చేయాలా, మనం కూడా చేయాలి కదా. మనం పేడ బిజినెస్. రెడీ స్టార్ట్. పేడమ్మా, పేడ ముద్దలే, పచ్చగుంటది. సరిత పేడ కొనుక్కుంటావా? ఇంతమంది ఉండగా సరితకి ఎందుకు అమ్ముతున్నావు? ఫ్రెండ్ కాబట్టి అమ్మేస్తావా? అది కూడా పేడ, ఏదో పెద్దగా ఏదో అమ్ముతున్నట్టు. చిన్న బిజినెస్ అయినా పెద్దగానే చేయాలి. పెద్దగానే చేసి ముందు సరితకి అమ్మాలి. అటు చూసి చెప్పు, పేడ వల్ల ఉపయోగాలమ్మా, మా పేడ వల్ల ఏం ఉపయోగాలు ఉంటాయి చెప్పు జనాలకి. రామక్క రెడీ. పేడ చాలా పచ్చిగా ఉంటుంది, మా పేడ డబల్ పచ్చిగా ఉంటుంది, మా పేడ సువాసన వెదజల్లుతుంది. చెప్పు. మా పేడ ఇలా అనగానే సువాసన వెదజల్లుతుంది. సెంటెన్స్ అమ్మేద్దాంలే, నువ్వు చెప్పు. పేడతోటి చాలా లాభాలు ఉంటాయి. మనం ప్రొద్దున లేస్తే గొబ్బమ్మలు చేసుకోవడానికి పేడని ఉపయోగిస్తాము. అమ్మా పొద్దుటే లేచి రెడీగా ఇంకా అదే ఏదో ఒక ప్రతి సంక్రాంతి. బావగారి పేరేంటి? రమేష్. ముగ్గు అయితే నేను గొబ్బెమ్మని రా చెప్పు. ఏ రమేష్, నువ్వు ముగ్గు అయితే నేను గొబ్బెమ్మని రా చెప్పు. అడి తిరిగి చెప్పు. హే రమేష్, నువ్వు ముగ్గు అయితే నేను గొబ్బెమ్మని రా. నవ్వుతుంది. హలో అండి. హలో, మీ పేరేంటి? స్వప్న. ఓ, ఇందాక నుంచి అందుకేనా మేము గొబ్బెమ్మ డైలాగ్ చెప్తుంటే మీరు సీరియస్ గా ఉన్నారు. ఆ డైలాగ్ నాది అని. స్వప్న ముగ్గు అయితే నేను గొబ్బెమ్మని రా, అది మీ డైలాగు. మేము రమేష్ గారికి వాడేసాం, మీరేం ఫీల్ అవ్వకూడదు. బావగారి పేరేంటి? గణపతి. ముగ్గు అయితే స్వప్న గొబ్బెమ్మ, ఇది రైట్ కదా. అప్పుడు చెప్పండి అయితే. గణపతి, నువ్వు ముగ్గు అయితే నేను గొబ్బెమ్మని రా చెప్పండి. ఏమండి మీరు? ఏమండి వద్దు ఇక్కడ. గణపతి రెడీ. ఇక్కడ ఎవరు లేరు, ఇదే ఛాన్స్ మనకి. రెడీ వేసుకో. ఏ గణపతి, మీరు ముగ్గు అయితే నేను గొబ్బెమ్మని. నువ్వు రెడీ మళ్ళీ. ఏ గణపతి, నువ్వు ముగ్గు అయితే నేను గొబ్బెమ్మని. గొబ్బెమ్మమ్మమ్మనా? రెడీ, జాగ్రత్తగా విను. కల కాదని తెలియక కలగన్నాను, కాసేపు ఉన్నాక కల కాదని తెలిసి కలగండం మానేసి కామ్గా ఉన్నాను. చెప్పే. కల కాదని తెలియక నేను చాలా కామ్గా ఉన్నాను. అయ్యో, ముందే కామ్గా ఎందుకున్నావు? కల కాదని తెలియక కలగన్నాను, కాసేపు ఉన్నాక కల కాదని తెలిసి కలగండం మానేసి కామ్గా ఉన్నాను. కల కాదని తెలియక కలగన్నాను, కాసేపు ఉన్నాక కల కాదని తెలిసి కలగండం మానేసి కామ్గా ఉన్నాను. కల కాదని తెలిసాక కలకన్నాను. ఎప్పుడు రెగ్యులర్ గా బావ కల్లోకి వచ్చి ఏం చేస్తుంటారు? ఏంటి బాబన్నా ఇంకోసారి? కల కాదని తెలియక కలగన్నాను, కాసేపు ఉన్నాక కల కాదని తెలిసి కలగండం మానేసి కామ్గా ఉన్నాను. కల కాదని తెలిసి కలగన్నాను, కాసేపు అయినాక కల కాదని తెలిసి కామ్గా ఉన్నాను. ఏదో తెలిసింది, దగ్గరగా చెప్పండి కొట్టండమ్మా. ఆల్ రైట్, ఆ టీము వాళ్ళు ఆరెంజ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తే దానికి డబల్ ఇస్తాం డంషర్ ఆర్ట్స్ లో అంటున్నారు వీళ్ళిద్దరు. చూద్దాం, తీసుకోండి. నేను హెల్ప్ చేస్తా. తెలుగు వచ్చు కదా చదవడం. రెడీ. మీరు మాటలు అస్సలు మాట్లాడరు, ఇక్కడ మాట్లాడలేవు, ఇక్కడ యాక్షన్ లేదు. రెడీ. మీసం పెట్టుకున్నా. ఓహో, సో సింహం షేవింగ్ చేసుకోలేదు, నేను షేవింగ్ చేసుకుంటాను, అదే డిఫరెన్స్, అంతే కదా. సినిమా పేరా? హీరో ఎవరు? ఓపుకుంటున్న సింహం, ఇలా పైకి చూస్తున్న సింహం, ఓ డాన్స్ చేస్తున్న సింహం. చిరంజీవి అడిచారు. ఇందాక సింహం అంది కదా. చిరంజీవి సినిమా సింహం అంట. మృగరాజులో సింహం ఉన్నాడా?